అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 11, 14, 17న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. ఎల్లుండి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి రెండో విడత నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 3 నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు రాణి కుముదిని. మొత్తం 12,760 పంచాయతీలు 1,12,534 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4,236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4,159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వాటితో పాటు 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17th డిసెంబర్ రోజున ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఎలేందర్ అడిగి తెలుసుకుందాం. ఎలేందర్, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. మరి నోటిఫికేషన్ కి సంబంధించి, ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇప్పుడే షెడ్యూల్ ప్రకటించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. దీనికి సంబంధించి ఎల్లుండి మొదటి విడత ఎన్నికలకు సంబంధించి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు నుంచి, అంటే ఎల్లుండి నుంచి నామినేషన్లు వేసుకోవడానికి అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. సో 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. దానికి సంబంధించి ఒక్కొక్క 3 దఫాల్లో భాగంగా ఒక్కొక్క దఫాకి 3 రోజుల గ్యాప్తో ఎన్నికల నిర్వహణ జరగబోతుంది. పోలింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ చేసిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. సో దాదాపుగా 12,700కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి మొదటి విడతలో దాదాపుగా 189 మండలాలు, రెండో విడతలో 193 మండలాలు, మూడో విడతలో 182 మండలాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు. సో అదే రోజు ఇటు వార్డులకు సంబంధించిన ఎన్నిక అయిపోగానే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆ రోజే ఉంటుందనేది ఎన్నికల కమిషన్ చెప్పేసింది. దీనికి సంబంధించి లా అండ్ ఆర్డర్ విషయంలో, అదేవిధంగా ఓటర్లకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ విషయంలో ఇప్పటి నుంచి జిల్లా కేంద్రాల్లో అన్ని ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంటుంది. సో రిజర్వేషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు, సో ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని అంశాలు, టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశాము. సో కంప్లైంట్స్ ఉంటే కూడా మాకు టోల్ ఫ్రీకి కాల్ చేయొచ్చు అనేది ఎన్నికల కమిషన్ చెప్పింది. సో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఎల్లుండి నుంచి ప్రక్రియ ప్రారంభం కాబోతుంది.